యువతీ యువకులకు ఇంటి దగ్గరే పనిచేస్తూ సంపాదించుకునే అద్భుత అవకాశం. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా డబ్బు సంపాదించుకోండి. ఉద్యోగులు, గృహిణులు, మరే వృత్తిలో ఉన్నవారైనా కానీ పార్ట్ టైం లేదా ఫుల్ టైం పని ద్వారా ఇంటి దగ్గరే సంపాదించుకునే సదవకాశం. కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ అవకాశం కలదు. ఆసక్తి గల యువతీ యువకులు ఈ నంబర్లకు కాల్ చేయండి. మా నంబర్స్ 7569457441, 7989163267. కురిచేడు టీడీపీ నాయకుల మధ్య రోజురోజుకు దూరం బాగానే పెరుగుతోంది. తెలుగుదేశం అధిష్టానం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎవరికి వారే 2 వర్గాలుగా నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. మొన్న ఎన్టీఆర్ వర్ధంతి, నిన్న లోకేష్ జయంతి, నేడు జైహో బీసీ కార్యక్రమాలే కురిచేడు మండల టీడీపీ నాయకులు వర్గపోరుకు నిదర్శనంగా మారింది. జిల్లా నాయకులు సైతం కురిచేడు పరిస్థితిపై వివరాలు సేకరించకపోవడం, వర్గపోరుకు కారణమయ్యే నాయకులపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నాయకుల మధ్య దూరం మరింతగా పెరిగినట్లయింది. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ నాయకుల మధ్య దూరం మరికొంత పెరగడమే తప్ప తగ్గడం లేదంటున్నాయి కురిచేడు పరిస్థితులు. ఇదిలాగే కొనసాగితే కురిచేడు మండలంలో టీడీపీకి రానున్న రోజుల్లో గడ్డు కాలమే అనేలా ఉంది అక్కడి పరిస్థితి. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులి టైగర్ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి దివంగత నేత, ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజనమైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఒకసారి కూడా జోహార్ ఇండియా. అదేవిధంగా ఆయన సిద్ధాంతాలు కొనసాగిస్తూ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడు ఎర్రమనాయుడు గారిని, అదేవిధంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు లోకసారి బాలాజీ గారిని దీనికి చిన్న ఉదాహరణ చెప్తారండి. ఈ రోజు కురిచేడు మండలంలో ఉన్నతమైన పదవులు ఇచ్చినటువంటి గౌరవనీయులు పిడతల నిమలయ్య గారు కానీ, గంధం గురునాథ్ గారు కానీ, అదేవిధంగా గడ్డం బాలయ్య గారు కానీ, మరియు షేక్ హసన్ గారు కానీ అందరికి కూడా బీసీలకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పదవులు కట్టబడిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చెల్లించుకోగలుగుతారా? ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే కుటుంబం లాంటి పార్టీలో చిన్న పొరపాటు కావచ్చు. భవిష్యత్తులో మన గ్రామంలో, ముఖ్యంగా మన గ్రామాన్ని నమ్ముకొని చుట్టుపక్కల పంచాయతీలు డిపెండ్ అయి ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మనం మైనారిటీలమైనా కూడా మనం నమ్ముకొని చాలా మంది భిక్షాలు ఉన్నారు. అది అర్థం చేసుకొని పార్టీ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తూ వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. ఎంతమంది దిగుతూ ఉంటారు, చెప్తారు. కురిచేడు అనేది తెలుగుదేశం పార్టీ కోటగా భవిష్యత్తులో ఉంది. మన చేతిలో చేతకాంతం వల్ల జారిపోయింది. దాన్ని మనం పుంజుకొని ముఖ్యంగా వల్లపాలెం గారి బాలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా హసన్యా గారికి, మస్తాన్ గారికి, గురునాథన్ గారికి, మొగలవత్తన్న గారికి, ద గ్రేట్ డైనమిక్ లీడర్ గౌరవపల్లి రామయ్య గారికి, అదేవిధంగా సుభాన్ సాహెబ్ మండల నిర్మాణ అధ్యక్షులు కూడా మా పెద్దలు కూడా గతంలో దాదాసాహెబ్ సర్టిఫికేట్ ఇచ్చారండి. అందరికి బీసీలకు ఇచ్చారు, అందరికి బీసీలకి పట్ట కట్టారు. మా పెద్దల సారథ్యంలో బాగా పార్టీ ముందుకెళ్ళి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శాసనబాబు ఒకసారికి గట్టిగా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. జై ఇండియా. జై ఇండియా. సభా నిర్వాహకులకు నమస్కారాలు. బీసీలంటే మొదటి నుంచి తెలుగుదేశానికి వెన్నెముక. ఈ బీసీలని పూర్తిగా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆదరించి అనేక విధాలుగా వాళ్ళకి సాయం చేస్తూ, అనేక విధాలుగా వాళ్ళకి అండగా ఉంటూ బీసీని చేరదీసి ఈ బీసీలే నాకు వెన్నెముక అని వాళ్ళని బాగా గౌరవిస్తూ, అంటే మిగతా వాళ్ళని గౌరవించడం లేదని కాదు, అందరినీ గౌరవిస్తున్నాడు. కానీ బీసీలు ఎక్కువ ఆయనకు వెన్నెముక కాబట్టి ఆయన బీసీలను ఎక్కువ గౌరవిస్తూ ఆయనకు పట్టు బీసీలే కాబట్టి ఆ విధంగా చంద్రబాబు నాయుడు అందరినీ ఆయన ఎన్టీ రామారావు సంస్కారాలే ఆదరిస్తూ వాటిని అనుసరిస్తూ వాటిని అన్ని ఆ సంస్కారాలు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన సంస్కారాలన్నింటినీ ప్రవేశపెడుతూ ఆయన పెట్టిన భిక్షే చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు. చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చినోడే కాంగ్రెస్లో నుంచి ఆయన
చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు పెట్టిన భిక్ష ఆయనకు చుట్టిరిగా ఉంటే అభిమానం ఎన్టీ రామారావు చుట్టాలంటే. అందుకని ఆయన కాంగ్రెస్లో పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు అల్లుడని దగ్గర తీసి ఆయన పెంచాడు. అది దాన్ని పట్టుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. వేరే చంద్రబాబు నాయుడు ద్వేషమని కాదు, చంద్రబాబు నాయుడిని పార్టీ ప్రెసిడెంట్గా ఉంచి సెక్రటరీగా ఉంచి ఎన్ని ఆదరించాడు. కానీ ఆయన పార్టీకి ఏం ద్రోహం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఆ పార్టీని ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి పార్టీని ఆదరిస్తూ అనుసరిస్తూ ఆయన పెట్టినటువంటి పథకాలను ప్రవేశపెడుతూ వాటన్నిటినీ ప్రవేశపెట్టి ఎక్కువ భాగం మనకు అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు బీసీలను కూడా ఎక్కువ మనకంటే మనల్ని ఆదరించలేదని కాదు, ఓసీలని అందరినీ బడుగు వర్గాలను అందరినీ ఆదరించాడు. కానీ బీసీలు ఆయనకి ఎన్నుక వంటి వాళ్ళు కాబట్టి వాళ్లకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను చేరదీశాడు, ఎక్కువ పార్టీకి బలం చేకూర్చాడు. అందువల్లకి చంద్రబాబు నాయుడికి మనం అందరం అనుకూలంగా ఉంటూ ఆయన పెట్టిన పథకాలను అనుసరిస్తూ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలను ప్రాజెక్టులను అందువలన మనం అందరం బీసీలని ఆదరిస్తూ మనందరం కూడా అన్నమాట బీసీలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను ఆదరిస్తూ మనం వాళ్ళని ఎన్నిముగా భావించి వాళ్ళని ఎక్కువ భాగం మనం, ఎందుకంటే బీసీలు ఎక్కువ పట్టున్నది పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. అందుకని వాళ్ళని ఎక్కువ గౌరవించి మనం వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఎక్కువ భాగం మనం ఏదన్నా ఒక పదవులు వచ్చినా మంచైనా చెట్టైనా మనం వాళ్లకు ముందుగా కూడా ఇవ్వాలని కానీ నేను నా యొక్క సలహా అన్నమాట. అందువలన ఈ సమావేశానికి హాజరైన పెద్దలు, సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అందరికీ నమస్కరించి ఈ అవకాశం ఇచ్చిన ఈనాటి పార్టీ నాయకులకు నాయకులు ముఖ్యంగా పునాది గారికి ఈనాటి బీసీ సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీలంతా ఏకంగా ఉండి రేపు పార్టీ రేపు జరగబోయే ఎలక్షన్స్లో బీసీ సదస్సు బీసీలు మా అన్ని కులాలు బీసీలు అంటే అన్ని కులాలు కలుపుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఈ మీటింగ్ పెట్టించారు. ఈ మీటింగ్ దీన్ని మీరు ఒక సవాలుగా స్వీకరించి వైసీపీ నాయకులతో వాళ్ళు కూడా కలుపుకోండి, వాళ్ళు వచ్చే మాట వాళ్ళు కలుపుకోండి, బీసీ నాయకులను కలుపుకొని అందరినీ ఒక పార్టీ బలంగా చేకూర్చి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్లో ఏప్రిల్ వచ్చే ఎలక్షన్స్లో బీసీ అంతా ఏకంగా పనిచేస్తారని ఆశిస్తూ ఈరోజు ఇవాళ సదస్సుకు పిలిచిన మన నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన బీసీలకి మహోన్నతమైన స్థానం ఇచ్చాడు. ఆయన చాలా మందికి బీసీలకి ఎస్సీలకి చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులి టైగర్ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి దివంగత నేత ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజనటువంటి ఎన్టీ రామారావు గారికి ఒకసారి కూడా జోహార్ ఇండియా. అదేవిధంగా ఆయన సిద్ధాంతాలు కొనసాగిస్తూ ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడు ఎర్రమనాయుడు గారిని, అదేవిధంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు లోకసారి బాలాజీ గారిని దీనికి చిన్న ఉదాహరణ చెప్తారండి. ఈ రోజు 17 మండలంలో ఉన్నతమైన పదవులు వచ్చేటువంటి గౌరవనీయులు పిడతల నిమలయ్య గారు కానీ, గంధం గురునాథ్ గారు కానీ, అదేవిధంగా గడ్డం బాలయ్య గారు కానీ, మరియు షేక్ హసన్ గారు కానీ అందరికి కూడా బీసీలకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పదవులు కట్టుబడిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చెల్లించుకోగలుగుతారా? ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే కుటుంబం లాంటి పార్టీలో చిన్న పొరపాటు కావచ్చు. భవిష్యత్తులో మన గ్రామంలో ముఖ్యంగా మన గ్రామాన్ని నమ్ముకొని చుట్టుపక్కల పంచాయతీలు డిపెండ్ అయి ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మనం మైనారిటీలమైనా కూడా మనం నమ్ముకొని చాలా మంది భిక్షాలు ఉన్నారు. అది అర్థం చేసుకొని పార్టీ కార్యక్రమాలను ముందు తీసుకెళ్తూ వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, ట్రైన్ వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది, ఎంతమంది దిగుతూ ఉంటారు, చెప్తారు. గురి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ కోటగా భవిష్యత్తులో ఉంది. మన చేతిలో చేతకాంతం వల్ల జారిపోయింది. మళ్ళీ మనం పుంజుకొని
ముఖ్యంగా గొల్లపాలెం గారి బాలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా హసన్యా గారికి, మస్తాన్ గారికి, గున్నాథన్ గారికి, మొగల్వత్సన్ గారికి, ద గ్రేట్ డైనమిక్ లీడర్ గౌరవపల్లి రామయ్య గారికి, అదేవిధంగా సుభాన్ సాహెబ్ మండల నిర్మాణ అధ్యక్షులు కూడా మా పెద్దలు కూడా గతంలో దాదాసాహెబ్ సర్టిఫికేట్ ఇచ్చారండి. అందరికి బీసీలకు ఇచ్చారు, అందరికి బీసీలకి పట్ట కట్టారు. మా పెద్దల సారథ్యంలో బాగా పార్టీ ముందుకెళ్ళి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శాసనసభ ఒకసారికి గట్టిగా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. జై ఇండియా. యేసు మనకు ఎప్పుడు పాపం సాగలిస్తుంటాడు, ఆయన మర్చిపోయాం. యేసు లోపల ఉన్నాడు.